ఒక ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తానే ఈ సంక్షేమ పథకాలను అమలు పరుస్తాం, ఈ మేనిఫెస్టో నుండి అంశాలను అమలు పరుస్తామని చెప్పిన తర్వాత వెనువెంటనే అమలు పరచడం సాంప్రదాయము, చట్టబద్ధత. మరి నీకెందుకు ఇక్కడ టైం టేబుల్ కావాలా? ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని తెలుసు, ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు. నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చినావు ప్రజలకు. తెలియక చేస్తే పొరపాటు అంటారు, తెలిసి చేస్తే తప్పు అంటారు. తెలిసి నీవు లాభపడేదానికి ఇతరులకు మోసం చేస్తే, నమ్మిస్తే చాలా ఘోరమైనటువంటి తప్పుగా భావిస్తారు. నువ్వు చేసింది అదే. ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఇస్తామా ఇవ్వలేమా అని తెలుసు. నీ స్వలాభం కోసం, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేసినావు. అందుకే ఆడబిడ్డనిది లేదు. నిరుద్యోగ భృతి చెప్పినాడు, ఇవ్వగలమంట. ఆయన కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర ఇవ్వగలం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా అని అడుగుతున్నాం మేము. నిరుద్యోగ సోదరుల పక్షాల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం, 20 ఉద్యోగాలు ఇచ్చినారా మీరు? ఉద్యోగాలు ఇవ్వలే. 3,000 రూపాయలు ఇచ్చినారా? ఇవ్వలే. ఈ బడ్జెట్లో పెట్టినారా? పెట్టలే, పూసేలేదు. అంటే మాటలకు మాత్రమే యువతకు మీరు ప్రాధాన్యత, చేతల్లో యువత యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేస్తూ ఉన్నారు, వారి భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నారు. నీ కొడుకుకు ఉద్యోగం తెప్పించుకునేవి తప్ప మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు నువ్వు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం కానీ, నిరుద్యోగ భృతి ఇచ్చే ప్రయత్నం కానీ నువ్వు చేయలే. ఈనాటి బడ్జెట్లో అది కూడా లేదు. 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినాడు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినారా మీరు? పెన్షన్ ఇవ్వలే. ఈ బడ్జెట్లో ఏమన్నా 50 సంవత్సరాలకు పెన్షన్ పెట్టినారా మీరు? పెట్టలే. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు. ఇప్పుడు ఉండబడిన పెన్షన్లోనే ఈ 9 నెలల కాలంలో 1,94,000 పెన్షన్లు తొలగించినారు. ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ కలిసి ఇవ్వాల్సిన డబ్బు సంవత్సరం పొడుగున 32,000 కోట్లు పెన్షన్కు. ఈ బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినారు బడ్జెట్లో. అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో 10 లక్షల మందిని పెన్షన్దారులు తొలగించబోతున్నారు. ఇది అవ్వాతాతల యొక్క గుండెల్లో ఒక పెద్ద పిడుగుపడే వార్త. 10 లక్షల మందిని కోతకొస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో. 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు. ఉండబడిన పెన్షన్లే 10 లక్షల మందిని తగ్గించే ప్రయత్నం. డాక్రా మహిళలకు 0 వడ్డీ. ఇది ఎంత నీచమంటే, మేమున్న 5 సంవత్సరాల కాలంలో, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి 1,000,000 మంది ఉన్నారు. పొదుపు సంఘాల మహిళలు, ఈ 1,000,000 మందికి 5 సంవత్సరాలు 0 వడ్డీ చెల్లించినాం. అంటే పొదుపు సంఘాల్లో ఉండే అక్క చెల్లెమ్మలు బ్యాంకి రుణాలను సక్రమంగా చెల్లిస్తే అట్టి సంఘాలకు వారు చెల్లించాల్సినటువంటి వడ్డీ ప్రభుత్వమే ఇస్తుంది. 2014-19 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు చెల్లించకుండా ఎగరగొట్టిపోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చినాం. మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత పెట్టినారు అంటే గన ఈ సంవత్సరానికే ఈ రాష్ట్రంలో ఉండే 1,000,000 మంది మహిళల యొక్క 0 వడ్డీ చెల్లించాలంటే 4-5 వేల కోట్లు అవసరం. 100 కోట్లు పెట్టినారు.
4-5 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సినటువంటి డాక్రా మహిళలకు 100 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారంటే డాక్రా మహిళల యొక్క సున్నా వడ్డీ కూడా సున్నా. పొదుపు సంఘాల మహిళలందరికీ చెప్తా ఉన్నా, మీ వడ్డీ ప్రభుత్వం నుంచి రాదు, మీ వడ్డీ మీరే కట్టుకోవాలా. ఎంత మోసం. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పినారు. పోయిన సంవత్సరానికి 1 ఇచ్చినారు, 2 సిలిండర్లు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరానికి 3 ఇయ్యాలా. 3 సిలిండర్లకు 1,60,00,000 మంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారు. 1,60,00,000 మంది ఈ రాష్ట్రంలో దీపం పథకానికి అర్హులు. 1,60,00,000 మంది. ఈ 1,60,00,000 మందికి 3 సిలిండర్ల చొప్పున ఇస్తే దాదాపు 2,500 రూపాయలు అవుతుంది. 4,000 కోట్ల పైన బడ్జెట్లో పెట్టాలా. అది పెట్టింది కూడా 2,500 కోట్లే. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి దీపం పథకం తీసుకునేదాని అర్హత కలిగిన వాళ్ళల్లో 50 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారు. ఈ బుద్ధుడికి మీరు దీపం పథకం 1 సిలిండర్ ఇచ్చినారు కదా లాస్ట్ ఇయర్, చాలా మందికి డబ్బులు వల్లే. ఎవరికి పడిందో ఎవరికి పడలేదో కూడా తెలియదు. ఒక సిస్టమేటిక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ లేదు. దీపం పథకం దీపం ఆరిపోయింది. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. తల్లికి వందనం ఇస్తానమని గొప్పగా చెప్పుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎందుకు లేను? ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతమంది చదివితే అందరికీ 1 నుంచి 12 వరకు ఎంతమంది చదివితే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని చెప్పిన మీరు లాస్ట్ సంవత్సరం ఎందుకు ఇలా? ఈ సంవత్సరం ఎంత పెట్టారు బడ్జెట్లో మీరు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా. ఈ బడ్జెట్లో మీరు పెట్టింది 9,000 కోట్లు 8,000 కోట్లు. అంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొడుతున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. అన్నదాత సుఖీభవ, మేము రైతు భరోసాని పెట్టాం, పేరు మార్చినారు అన్నదాత సుఖీభవ. రైతులకు 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు. మేము 54 లక్షల మందికి ఇచ్చినాం ఆనాడు. ఈనాడు 54 లక్షల మందికి నువ్వు 20,000 చొప్పున ఇస్తే 11,000 కోట్లు కావాలా. ఈరోజు బడ్జెట్లో నువ్వు పెట్టింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టినావు. ఈ 2వ సంవత్సరం పెట్టింది 6,300 కోట్లు. అంటే టోటల్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో సంక్షేమ పథకాలలో అరాకొర పెట్టే పథకాలు 2. తల్లికి వందనం 1, అన్నదాత సుఖీభవ 1.